అంటే ఎవరితో కలిస్తే బాగుంటుందంటారు? అంటే ఆంధ్ర ప్రజలైతే కామన్ పీపుల్ నేను అడుగుతున్నానండి. బీజేపీతో కలవకూడదు అంటారు. కానీ వాళ్ళు వాళ్ళకు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు చెప్పగలరా? అంటే వామపక్షాలతో కలిస్తే మంచిదంటారా? బీజేపీతో కలిస్తే బాగుంటుందంటారా? జనసేన, టీడీపీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీజేపీకి కూడా పెద్ద నాయకత్వం లేదు. ఒకప్పుడు బాగానే ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, పై స్థానాలకు ఎదిగిన వాళ్ళే ఉన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి అని, తర్వాత వెంకయ్య నాయుడు అని మంచి మంచి వ్యక్తులే ఉన్నారు. ఇప్పుడు అంత సామర్థ్యం ఉండే నాయకత్వం లేదు బీజేపీ తరఫున. ఓట్ బ్యాంకులు కూడా లేవాడ. ఓట్ బ్యాంక్ అంటే ఎంతో అంత అనుకూలమైనది, ప్రతికూలమైన ఓట్లు ఉంటాయి కదా, అట్లా ఆ పరిస్థితి కూడా లేదు. మూడోది మోడీ ప్రభావం కూడా ఈడ వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ ఉండాలా, సంస్థాగత నిర్ణయాలు తీసుకున్నాలా, అది ప్రజల్లోకి తీసుకోవాలా, అవన్నీ చేసేదానికి. అదేవిధంగా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బాగా బలంగా ఉండేవి ఆంధ్రాలో. ఒక స్టేజ్లో అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో అయితే కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు అధికారంలోకి వస్తుందా అనే అభిప్రాయం ఉండే. అటువంటి వాళ్ళు కూడా స్లోగా ఇప్పుడు ట్రేడ్ యూనియన్ యాక్టివిటీకి కొన్ని రోజులు పరిమితమైంది. ఆ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ పోయింది. ఇప్పుడు ఆ పార్టీ కూడా బలహీనంగానే ఉంది. అందువల్ల బీజేపీతో పోతా, కమ్యూనిస్టులతో పోతా అనేది పెద్ద ఆలోచించేసేదేమీ లేదు. వాళ్ళు స్వతంత్రంగానే పోవచ్చు పోవచ్చు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఇద్దరు కలిపి వెళ్ళొచ్చు. కానీ వీళ్ళేమంటారంటే ఇద్దరు ముగ్గురు నాయకులను అడిగాను, ఎందుకంటే ఇలాగా బీజేపీ అని అంటున్నారు అడిగారు. అడిగితే రేపు ఒకవేళ మేము గెలిస్తే కేంద్రంతో సఖ్యతతో ఉండాలి, వచ్చేది కేంద్రంలో కూడా అది ఏ పార్టీ మాకు బీజేపీ ఉంటే బాగుంటుందని అంటున్నారు వాళ్ళు. ఎవరు అనుకోరులేండి. ఇప్పుడు వీలున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అండర్స్టాండింగ్ లేక వచ్చినారు. ఆయన కొయిలేషన్ తీసుకోలేదు కదా, బీజేపీకి సీట్లు అలకేట్ చేయలే. మాకు వచ్చిన ఎంపీ సీట్లన్నీ మీకు మద్దతు ఇస్తాము అనేది ఒక అండర్స్టాండింగ్లో నడుచుకుంటున్నారు. అది ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య అయ్యే సత్సంబాలు ఇంతవరకు కొనసాగుతున్నాయి. రేపు వాళ్ళకు కూడా ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్పచ్చు కదా, మాకు వచ్చిన సీట్లు మీకు ఇస్తాంలే అని చెప్పచ్చు. ఇటువంటి ఏమైనా అండర్స్టాండింగ్లు ఉంటాయి కానీ పొత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈయన జైలుకి వెళ్ళి వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు జైలు శాఖ అన్ని కూడా చూసుంటారు. అప్పుడు మరి ఆ యొక్క జైలుకి వెళ్ళటం వలన సింపతి అని పెరుగుతుంటారా జనసేనకి, టీడీపీ కోయిలేషన్కి? ఆయన అరెస్ట్ చేసిన విధానంలో కొంత ఏంది ఇది ఈ పరిస్థితి, 70 ఏళ్ళ వయసులో వచ్చిన వాళ్ళను ఇటువంటిది, అందులో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరిగిందో లేదో ఎవరికి తెలియదు. అది కేసు అంత పగడ్బందీ కేసు కాదు, ప్రజలకు సంబంధం లేని కేసు. అందులో స్కిల్ డెవలప్మెంట్లో నైపుణ్యం పొందిన చాలామంది ఐటీ విద్యార్థులకు వాళ్ళు ఉద్యోగాల్లో చేరినారు. ఉద్యోగాల్లో చేరి అందుకే ఇక్కడ ఆయనకు మద్దతుగా ఉద్యమం నడిచినప్పుడు, అజిటేషన్ జరిగినప్పుడు ఈ హైదరాబాద్లో ఎక్కువ జరిగింది. హైదరాబాద్లోనే జరుగుతుంటే వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడి మళ్ళీ నోరు కరుచుకున్నారు అనుకోండి. మీరు పోయి అక్కడ చేసుకోండి, ఇక్కడేం పని అని ఒక మాటని మళ్ళీ సర్దుకున్నారు. దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. రెక్టిఫై చేసుకునే దానికి ప్రయత్నం చేసినారు, కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది రండి. అట్లా ఎందుకు హైదరాబాద్లో జరిగింది అంటే అక్కడ ఐటీ సంస్థలన్నీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడే స్టార్ట్ చేసినారు కాబట్టి ఈ సంస్థల్లో పనిచేస్తే హైదరాబాద్లో ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళంతా మద్దతు ప్రకటించినారు కదా. దానివల్ల ఏమైంది, ఆ అరెస్ట్ అక్రమమైన కేసు అనేది ప్రజల్లో ఒక విధమైన ఇంతమంది పిల్లలు చదువుకున్నారంటే వీళ్ళు ప్రతి పల్లెలోనూ ఉంటారు కదా, ఎవరో ఒక స్కిల్ డెవలప్మెంట్ చదివి తర్వాత ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు ప్రతి పల్లెలోనూ ఉంటారు. వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు మాకు న్యాయమే జరిగింది కదా, ఏమన్యాయం జరిగింది, ఊరికి అనవసరంగా అరెస్ట్ చేసినారు అనేది ఒకటి మాట్లాడుతుంటారు. దానివల్ల ఏమైందంటే సింపతి పెరిగింది ఆయనకు. అరెస్ట్ అయిన తర్వాత సింపతి పెరిగి ఆయన నిద్రపోతులని మేల్కొల్పినట్టు అయింది. నిద్రపోతున్న వ్యక్తిని మేల్కొల్పినట్టు అయింది. ప్రజల్లో ఒక విధమైన ఆయన తిరిగేసరికి
విధమైన సింపతి ఏర్పడింది. అంటే మళ్ళీ జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు సార్ ఇంకేమన్నా? ఏమిటి జైలుకి వెళ్తాడు రోజు? ఏం పని లేదా ఆయనకు? ఈయనకు పని లేదా? ఈయనకు అదే ఆయన మీద కేసులు పెట్టే పనేనా ఈయనకు? అది ప్రజలు చూసుకోవాలా, రేపు ఓట్లు చూసుకోవాలా, పార్టీని నడిపించుకోవాలా, అభ్యర్థులను పెట్టుకోవాలా, ఈ పని ఎంత ఉంది. అందులో నోటిఫికేషన్ వచ్చినాక అపధర్మ ముఖ్యమంత్రులు అవుతారు కదా, ముఖ్యమంత్రులు కాదు, పూర్తి స్థాయి ముఖ్యమంత్రులు కాదు. ఆయన ప్రతిపక్షంలో తిరుగుకోవాల్సిందే, పార్టీని నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వాళ్ళంతా వారం 10 రోజులే కదా, ఇప్పుడేం అరెస్ట్ ఉంటాయి, ఎప్పుడేం కేసులు పెట్టుకుంటారు. అది ఇది తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు 6 గ్యారంటీ పథకాన్ని ఇచ్చారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టారు. 6 పథకాలు మేము అంటే దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఈ కాంగ్రెస్ ఎఫెక్ట్ అంటే ఈ 6 గ్యారెంటీల పథకం యొక్క ఎఫెక్ట్ ఏపీలో కూడా ఉంటుంది అంటారా? బస్సు ఫ్రీ అని ఇక్కడ కొన్ని పథకాలు ఏదైనా ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైనా పెట్టుకుంటారు. ఆ ఎన్నికల మేనిఫెస్టోనే చూసి ప్రజలు వేస్తారనే ఇది వేరు సమస్య. ఎక్కువ వాళ్ళు పార్టీ పనితీరు పైన వాళ్ళు అవకాశం ఇస్తారు. దానికి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున పనిచేసేటప్పుడు కొంత అసంతృప్తి అనేది నీడ మాదిరి వస్తుంటుంది. మనిషికి నీడ ఎన్నింటి వస్తుంటుందో అటు వెన్నింటి అది ఎంత తక్కువ ఉండేటట్టు చూసుకోవాల్సిందే, కానీ అసంతృప్తిని అది ప్రభుత్వంలో పనిచేసేవారి బాధ్యత. అక్కడ కూడా ప్రభుత్వ పనితీరుపైనే ఎక్కువ ఉంటాయి, కానీ ఈయన గ్యారెంటీల మీద ఏదో ఓట్లేస్తారని కాదు. అవి వాళ్ళు ప్రజలకు మేము వస్తే అధికారంలోకి వస్తే మేము చేస్తామనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు అవన్నీ చూసుకొని వాళ్ళు అనౌన్స్ చేసుకొని, ఎందుకంటే వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఊరుకోరు. ఎవరైతే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇక్కడ తెలంగాణలో పెట్టినారో 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాల్సిందే కదా. చేస్తారనుకోండి, ఒక నెల అటో ఇటో చేస్తారు, అది వేరు సమస్య. వచ్చిన ఇమీడియట్గా 100 రోజుల్లో చేస్తామంటే 100 రోజుల్లో చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ టోనప్ చేసుకోవాలా, పథకాన్ని సరిదిద్దాలా, జాబితా తయారు చేసుకోవాలా, రకరకాలు ఉంటాయిలేండి సమస్యలు. అవన్నీ బట్టి అనుకూలంగా చేసుకుంటూ పోతారు అనుకోండి. చెప్పినాక మాట చెప్పినాక హామీ ఇచ్చిన తర్వాత ఒక పార్టీగా వెనక్కి పోయేదానికి ఉండదు. ఆడ కూడా ఆయన గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ఆ ఆర్థిక వనరులు అవన్నీ చూసుకోవాల్సింది. ఆయన అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేయాల్సింది వస్తుంది. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పద్మనాభం ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుందండి. అది కొన్ని జిల్లాల్లో ఆయన జనసేనలో కలవచ్చు రావచ్చు అని అంటున్నారు. అది వస్తారో లేదు ఇంకా మనకు తెలీదు. వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారండి జనసేనలోకి రమ్మని. ముద్రగడ పద్మనాభం కూడా ఏదో విల్లింగ్నెస్ ఏదో ఇచ్చినట్టు వచ్చింది కొన్ని పత్రికల్లో. ఏమనండి అంటే వాళ్ళు పోయి చర్చలు జ్యోతుల నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరూ పోయి కూర్చొని మాట్లాడినారని చూసినాను నేను. సపోర్ట్కి మద్దతు ఇమ్మని చెప్పినారు. ఇప్పుడు బాలశౌరి కూడా ఒక ఆయన రాజీనామా చేసి